మీకు అనంతలక్ష్మి కుమార్ గుర్తున్నాడా? జలమండలిలో 100 కోట్ల అవినీతి జలగా. పోనీ ఆ తర్వాత రోజు వంశీమోహన్ గుర్తున్నాడా? ఏసీబీకి చిక్కిన మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ అయినా వారం కూడా కాలేదు, 3వ కేసు వచ్చేసింది. ఈసారి సీన్ సుచరితది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు షామీర్పేట తహసీల్దార్ సుచరిత. భూమి నాలా కన్వర్షన్ కి ఎకరాకు ₹1,00,000 రేట్ కార్డు కూడా ఫిక్స్ చేశారు సుచరిత. 30 ఎకరాల భూమి కన్వర్షన్ కి 30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అడ్వాన్స్ గా 2 లక్షలు తీసుకున్నారు సుచరిత కారు డ్రైవర్. ఆ డబ్బును సుచరితకి ఇస్తుండగా క్యాప్చర్ చేసింది ఏసీబీ. డబ్బు గురించి ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు సుచరిత, ఆమె డ్రైవర్. షామీర్పేట ఆఫీస్ ని అవినీతికి అడ్డాగా మార్చేశారు తహసీల్దార్ సుచరిత. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 1 ఎకరానికి ₹1,00,000 చొప్పున ఈ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా ₹1,00,000కి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఈరోజు ఒక ₹2 lakhs తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. ఈ కేసుకు సంబంధించి టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు షామీర్పేట తహసీల్దార్ సుచరిత. ఈ ఒక్క కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? ఆమె ఇది వరకు ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ కేసెస్ అన్ని కూడా తీస్తారా? ఈ షామీర్పేటలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు సుచరిత? సంధ్య, ప్రస్తుతానికి మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్లో ఏసీబీకి సంబంధించినటువంటి అధికారుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం సుచరితను మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఆమె ఏదైతే అలియాబాద్లో ఉన్నటువంటి 30 ఎకరాలకు సంబంధించినటువంటి ఏవైతే భూమి ఉందో రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు చేయడం జరిగింది. ప్రధానంగా రెడ్ హ్యాండెడ్గా కూడా ఆమె 2 లక్షలు తీసుకుంటూ పట్టుపడ్డారు. అయితే అలియాబాద్లో ఉన్నటువంటి ఈ 30 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 చొప్పున ఆమె డిమాండ్ చేశారు. అది రైతులు నాలాకు సంబంధించినటువంటి కన్వర్షన్ చేసేటటువంటి దానిలో భాగంగా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ అప్లైకి సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో డబ్బులను డిమాండ్ చేసింది. అది కూడా విడతల వారీగా తనకి డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు డ్రైవర్ నగేష్ ద్వారా ఈ ₹2,00,000 తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా సుచరిత అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అయితే కేవలం ఈ కేసుల్లోనే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా, గతంలో ఏమన్నా ఇలాంటి తరహా సంబంధించినటువంటి కేసుల్లో ఆమె ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం సుచరితతో పాటు డ్రైవర్గా ఉన్నటువంటి నగేష్ని ఇద్దరిని కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే లంచం తీసుకుంటూ అంతేకాకుండా ఆస్తులు కూడబెట్టినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు తీవ్ర సంచలనంగా సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే జలమండలికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్న జిఎం సంబంధించినటువంటి విషయంలో కూడా ఏకంగా ₹1,00,000 వరకు కూడా ఆయన ఇంట్లో నగదు పట్టుబడింది. అంతేకాకుండా 2 కేజీల వరకు బంగారం కూడా పట్టుబడింది. అంతేకాకుండా మరొక వైపు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్గా సంబంధించినటువంటి అతని ఇంట్లో కూడా డబ్బులతో పాటు దాదాపు ₹100 కోట్ల వరకు కూడా ఆస్తులను కూడబెట్టారు. ఇప్పుడు తాజాగా కూడా నిన్న ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి ఒక అధికారి కూడా ₹20,000 లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పాటు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే నాలా కన్వర్షన్ సంబంధించినటువంటి అంశంలో రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఈ యొక్క దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగానే ₹2,00,000 తీసుకుంటూ కూడా సుచరిత పట్టుబడడం జరిగింది. అయితే ఈమె కేవలం ఈ కేసులోనే ఉన్నారా, లేదు అంటే ఇంకా ఇటువంటి అంటే డిమాండ్ ఏమైనా చేశారా వేరే వాళ్ళ దగ్గర నుంచి అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు మాత్రం ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.